హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వంకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ పై కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి దగ్గరికి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కల్లుప్పును యాడ్ చేసుకున్నాను. కొద్దిగా అల్లం పేస్ట్ను వేసేసుకొని 1 నిమిషం వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చిటికడంతా పసుపు వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని అయితే వేసుకుందాం. వంకాయ ముక్కలు వేసిన తర్వాత బాగా కలిపేసుకొని 1-2 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఉల్లాకును ఆయిల్లో ఫ్రై చేయడం కన్నా ఇలా వంకాయ ముక్కల పైన వేసుకొని ఉడకనిస్తే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఒక 2-3 నిమిషాల వరకు మూత పెట్టేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో ఉడికాక మూత తీసుకుంటే కొద్దిగా వాటర్ అయితే వస్తుంది. మధ్యలో ఒకసారి ఇలా కలుపుతూ మూత పెట్టేసుకోవాలి. మూత పైన కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కింద అడుగంటినట్టు అనిపిస్తే ఈ హీట్ వాటర్ వేసేసుకుంటే కర్రీ అయితే బాగా కుక్ అవుతుంది. వాటర్ ఎక్కువ యాడ్ చేయలేదు కాబట్టి కర్రీ అంతా బాగా కుక్ అయినాక కొత్తిమీర వేసేసుకొని దింపేసుకోవడమే. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.